నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. అద్దంకిలో భారీ ర్యాలీ. డిజిటల్ అసిస్టెంట్లకు డిజిటల్ సర్వీసులపై అవగాహన. అద్దంకిలో నామ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని గురువారం అద్దంకిలో పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ చేపట్టారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సిఐ సుబ్బారావు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు బ్రో. చెప్పు. డ్రగ్స్ వద్దు బ్రో. రేపటి తరం కోసం గొర్రెలు, మేకలకు ఈ నెల 26 నుంచి జూలై 15వ తేదీ వరకు ఉచితంగా నట్టల నివారణ మందు సాగిస్తామని అద్దంకి పశు వైద్యశాల అధికారి డాక్టర్ బ్రహ్మయ్య అన్నారు. గురువారం అద్దంకిలోని పశు వైద్యశాలలో ఆయన మాట్లాడారు. అద్దంకి కొరిసపాడులోని గొర్రెలు, మేకల కాపరులకు నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. కాపరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వారి ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ ద్వారా జూన్ 26వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ఉచితంగా నట్టల నివారణ మందు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నట్టల రైతులకి, జీవాల రైతులకు కూడా ఉచితంగా మందు అందించడం జరుగుతుంది. కాబట్టి మండలంలోని రైతులందరూ కూడా కొరిచిపాడు, అద్దంకి 2 మండలాల పరిధిలో ఉన్నటువంటి ఏవీహెచ్లు, డాక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి రైతులకి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ వారికి నట్టల నివారణ మందు తాగించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జీవాలని నట్టల నివారణ మందు తీసుకొని వినియోగించుకొని ప్రోగ్రెస్ చెందాలని, అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నారు. నట్టల జీవాలంటే గొర్రెలు, మేకలు. 2 మండలాల పరిధిలోని గొర్రెలు, మేకలు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉచితంగా ఈ నివారణ మందును ఉపయోగించుకొని లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అద్దంకి మెప్మా కార్యాలయంలో గురువారం సిటీ టౌన్ సర్వీస్ సెంటర్ కు నియమించిన డిజిటల్ అసిస్టెంట్లకు డిజిటల్ సర్వీసులపై కమిషనర్ రవీంద్ర అవగాహన కల్పించారు. బర్త్ అండ్ డెత్, కరెంట్ బిల్లులు, మొబైల్ రీఛార్జులు, పన్నులు తదితర సర్వీసులకు సంబంధించిన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి శ్రీలత పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్. మనం చేయగలిగినది చేస్తే మనం ఆ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళం. ఏదైనా డెత్ జరిగినప్పుడు న్యాచురల్ డెత్ ఉంటుంది, 30,000 40,000 న్యాచురల్ డెత్కి, యాక్సిడెంట్ డెత్కి 2 లక్షల రూపాయలు. ఆ జ్ఞానం మనం రూపాయి కట్టించాలి. ఓన్లీ ఆ డీటెయిల్స్ అని ఎంటర్ చేయలేదు. ముందు నేను పోటీపడి చేశాను. ఇంతకుముందు నేను పనిచేసిన ఇక్కడ కూడా వచ్చిన కొత్తలో నేను కొంచెం చేశాను. కానీ దానికోసం సపరేట్గా మనం శాతం అయితే కేటాయించలేకపోయాం. మీరన్నా దాన్ని స్పెషల్గా ఇన్వెస్ట్ ఎందుకంటే మీకు కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. 10 కార్డులు చేసేటప్పుడు 40 రూపాయలు తప్ప. ఇంకా నా తెలిసి ఒక్కొక్క ఫ్యామిలీలో మెంబర్స్ చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి జీవితం ఏజ్ క్రియేట్ చేసే ఉండదు, ఇన్కమ్ క్రియేట్ చేసే ఉండదు. కాబట్టి దాన్ని స్పెషల్గా మీరు తీసుకోండి. కొంచెం అంటే మీరు యువకులు కాబట్టి కొంత లేజినెస్ పడకుండా కొంత టైం దీంట్లో కేటాయించేసి ఈ సర్వీసెస్ మార్నింగ్ టైం చేయడం,
సర్వీసెస్ టైంలో మీరు ఏదైతే ఈక్వల్ టు మా సచివాలయాలు కూడా ఉన్నాయి, కానీ సచివాలయాల్లో ఇప్పుడు సర్వీసెస్ తగ్గించి మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఈ కంపెనీలు కూడా కంపెనీలు పెట్టుకుంటే ₹5 ఎంత మొబైల్ రీఛార్జెస్ మిగతా అన్నీ కూడా చేయొచ్చు. ప్రతిదీ ఇంట్లో చేసుకునేది, రోడ్డు మీదకి వెళ్ళేది అయితే లేదు. కాకపోతే ఈ సర్వీసెస్ కొన్ని ఆటోమేటిక్గా మీరు గవర్నమెంట్ ఇంక్లూడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని సర్వేలు కూడా మీకు యాడ్ అవుతుంది తర్వాత. అద్దంకి మండలంలోని 65 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తున్నట్లు తహసీల్దార్ శ్రీచరణ్ గురువారం తెలిపారు. రేషన్ డీలర్లకు ఇచ్చిన జాబితా ప్రకారం వృద్ధులు, వికలాంగుల ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేస్తారన్నారు. రేషన్ సక్రమంగా పంపిణీ చేయని డీలర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మరియు వికలాంగులకు ఈ నెల 26 నుంచి 30వ తారీఖు వరకు మేము రేషన్ షాప్ డీలర్లకు ఇచ్చిన జాబితా ప్రకారం వాళ్ళ ఇంటి వద్దే స్వయంగా డీలర్లు వచ్చి రేషన్ పంపిణీ చేస్తారు. కాబట్టి 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు వికలాంగులు ఎవరు కూడా ఆందోళన చెంది రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళవద్దు. వాళ్ళే స్వయంగా డీలర్లు వచ్చి మీకు ఇండ్ల వద్దే రేషన్ పంపిణీ గత నెలలో చేసిన మాదిరిగా ఈ నెలలో కూడా చేస్తారు. కావున అందరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ. సంతమాగులూరు కుందుర్తి గ్రామానికి చెందిన గురువమ్మ ఇంట్లో దొంగతనం జరిగింది. దీనిపై ఆమె సంతమాగులూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పట్టాభి రామయ్య క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. 20,000 నగదు, 4 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొంది అన్నారు. అద్దంకిలో నామ్ రోడ్లో గురువారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు 2 గంటల సమయంలో అద్దంకి పట్టణంలోని రంగారావు హాస్పిటల్ ఎదురుగా గ్రిల్స్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. సిఐ సుబ్బరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.